Hi everyone, Zeshwant here. I'm so happy to be part of it. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సీజన్ 8 వస్తుందా లేకపోతే బిగ్ బాస్ సీజన్ 2 ఓటీటీ వస్తుందా అనేది చాలా అయితే కన్ఫ్యూజన్గా మారిందనమాట. అయితే ఎట్టకేళ్లకు కొన్ని తాజాగా అయితే అప్డేట్స్ అయితే వదిలారనమాట బీవీ మేనేజ్మెంట్స్ వాళ్ళు. అందులో ముఖ్యంగా సీజన్ 2 ఓటీటీ వచ్చే అవకాశం అయితే ఉంది అనేది ఇన్ఫర్మేషన్. కాకపోతే కొంతమంది యశ్వంత్ మాస్టర్ కూడా అప్రోచ్ అయ్యారు బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళు. ఖచ్చితంగా సీజన్ 2 ఓటీటీకి అయితే యశ్వంత్ మాస్టర్ వస్తున్నారంటూ ఒక వారంగా అయితే బాగా ప్రచారం నడుస్తూ ఉంది. దానికి సంబంధించి యశ్వంత్ మాస్టర్ ఎట్టకేలకు ఇన్స్టాగ్రామ్ స్టోరీ వేదికగా తనైతే రిప్లై ఇచ్చారు. ఇదంతా ఫేక్ న్యూస్, ఎవరు నమ్మకండి. నన్ను ఇప్పటి వరకు ఎవరు కూడా బీవీ మేనేజ్మెంట్ వాళ్ళు నన్ను వాళ్ళు కన్సల్ట్ కాలేదు, నేనైతే అప్రోచ్ నన్ను ఏం కాలేదు, వాళ్ళు అంతా ఫేక్ న్యూస్, అవి ఏం పెట్టుకోవద్దు అంటూ తనైతే రిప్లై ఇచ్చారనమాట. ఇన్ కేస్ ఒకవేళ యశ్వంత్ మాస్టర్ కానీ బిగ్ బాస్ సీజన్ 2 ఓటీటీకి వస్తే మాత్రం ఏ విధంగా ఉంటుంది అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే తను ఎంతో పాపులారిటీ ఉన్న పర్సన్ అనమాట. కొరియోగ్రఫీగా 3 సీజన్లు తనైతే డీ టైటిల్ గెలిచాడనమాట. డీ టైటిల్ గెలిచి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ యశ్వంత్ మాస్టర్కి. తన స్టైలిష్ కొరియోగ్రఫీ కానివచ్చు, తన మూవ్స్ కానివచ్చు, తన వే ఆఫ్ డ్యాన్స్కి అందరూ కూడా చాలా అయితే మంత్రముగ్ధులు చేశారన్నమాట. తన అప్పట్లో డీలో ఒక సైడ్ డాన్సర్గా వర్క్ చేసి, దాని తర్వాత ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండే, దాని తర్వాత కొరియోగ్రాఫర్ అయ్యి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 2 కానీ వస్తే మాత్రం చాలా బాగుంటుంది అంటూ తన అభిమానులు అయితే మాత్రం చాలా మంచిగా అయితే కామెంట్స్ పెడుతున్నారు. కాకపోతే ఇప్పటి వరకు కూడా బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళు తనను ఏమీ కూడా అప్రోచ్ కాలేదు అంటూ తనైతే ఆ స్టోరీ ద్వారా అయితే రిప్లై ఇచ్చారనమాట కొంతమంది మిత్రులకి. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, సీజన్ 2 ఓటీటీ వచ్చేసి 100 డేస్ ఉండదు, 70 డేస్ కానీ 80 డేస్ కానీ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది అని అయితే ఇన్ఫర్మేషన్. అందులో హోస్టింగ్ కూడా నాకు సరే మళ్ళీ కంటిన్యూ అవుతాడు అనేది కూడా బాగా అయితే బజ్ వినిపిస్తూ ఉంది. అందులో బోలే శివల్ గారు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారని అంటూ ఉన్నారు. కాకపోతే ఈ తరుణంలో యశ్వంత్ మాస్టర్ ఎప్పుడైతే నన్ను ఈ విధంగా అప్రోచ్ అయిన విషయం అవాస్తవం, అదంతా ఫేక్ న్యూస్ అని చెప్పారు. సో ఇప్పుడు అందరూ కూడా అంటే ఓటీటీ వస్తుందా, సీజన్ 8 వస్తుందా, అది ఇప్పటివరకు కొంతమంది కండిషన్స్ ఫిక్స్ చేశారనమాట. అంటే ఎవరంటే బోలే శివల్ గారు, నైని పవన్ కానివచ్చు, సింగర్ మోహన బోగరాజు వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారంటే బాగా టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ రిలీజ్ చేసిన ఆ యొక్క స్టోరీ పైన అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఓకే, ఇది టోటల్ కూడా ఇది ట్రూ ఉండదు ఇది. సో టోటల్గా అదంతా వాళ్ళు కావాలనే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎప్పటికప్పుడు అయితే నా ఛానల్ అప్డేట్స్ ఉంటాయన్నమాట. తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ఇప్పటివరకు వస్తున్న అప్డేట్స్ ప్రకారం అయితే యశ్వంత్ మాస్టర్ అయితే బీవీ మేనేజ్మెంట్ వాళ్ళు ఇంకా ఎప్పుడు కూడా తనైతే ఇప్పటివరకు అప్రోచ్ కాలేదు. ఇది కన్ఫర్మ్ అప్డేట్. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.